శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, కారణం ఉంది కాబట్టే ఈ సందేశం నీ కంటకు పడింది బిడ్డ. ఇది కేవలం నీకోసం మాత్రమే. వదులుకోకుండా వెంటనే విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు నా మాటలు వినడానికి నన్ను నమ్మి వచ్చావు కదా. ఇది నువ్వు వింటున్నావంటే నేను నీ పక్కనే కూర్చుని ఉన్నానమ్మా. ఎందుకంటే ఎలాంటి కారణం లేకుండా నా ఈ మాటలు వినలేవు. ఎప్పుడు ఎవరి దగ్గరికి ఏది పంపాలో, ఎవరికి ఏది ఇవ్వాలో అదే నేను చేస్తాను. కాబట్టి నా ఈ మాటలు నీకు బాధ కలిగించవచ్చు బిడ్డ. కానీ ఇది నీకైనది. పూర్తిగా విను తల్లి. నీకే అప్పుడు అర్థమవుతుంది. నీకోసం మాత్రమే ఈ సందేశం పంపిస్తున్నాను బిడ్డ. నువ్వు ఈరోజు బాధలతో, దెబ్బలతో, అవమానాలతో జీవిస్తూ ఉన్నావు కదమ్మా. వీటిని భరిస్తూ నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు, నా జీవితం ఏమిటి బాబా ఇలా ఉంది, జీవితం అంటే ఇదేనా, అసలు వీటన్నిటినీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగునని ఆలోచిస్తూ ఉన్నావు కదా. నిజమేనమ్మా. ఆనందాన్ని వెతికి వెతికి అలసిపోయి అసలు నాకు ఎవరూ వద్దు, నేను ఒంటరిగానే ఉంటాను, అలా ఉంటే బాగుండని అనిపిస్తుంది కదా తల్లి. అంత బాధలోనే మనసు విరిగిపోయింది. నీ జీవితం అలాగే ఉంటే దానికి అర్థం లేకుండా పోతుందమ్మా. ఈ క్షణంలో నీకు ఏం చేయాలో కూడా తెలియడం లేదు కదా బిడ్డ. మనసుని ఇంకా ఇంకా బాధ పెట్టుకుంటే నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే కష్టాల్లోకి నెట్టేసుకుంటూ ఉన్నావు. కాబట్టి ముందు నీ ఆలోచనలు అదుపు చేసుకో తల్లి. ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇలాంటి సమయంలో నీకు నువ్వే సహాయం చేసుకోగలవు బిడ్డ. ఇంకెవ్వరు కూడా నిన్ను కాపాడరు, నీకు సహాయం కూడా చేయరు. ఇప్పుడు నీకున్న వ్యతిరేకమైన ఆలోచనలు దాటి కష్టంతో పోరాడాలంటే కొంచెం ఇబ్బందే. కానీ నువ్వు నీ మనసుని, ధ్యాసని మంచిగా మార్చుకుంటే అన్నీ సర్దుకుంటాయమ్మా. అసలు నువ్వు ఏం చేయాలో చెప్పడానికి నీ బాబాని నేను ఉన్నాను కదా. నీ ఆలోచనలు, నీ మనసుని నా వైపు మళ్లించు. అన్నింటినీ నాకు అప్పగించు బిడ్డ. వేరే వారి మాటను పట్టించుకోకుండా సాయి పూజ ముఖ్యమని నీ పూర్తి ధ్యాస నా వైపు తిప్పుకో. నీ ప్రార్థనతో నీ యొక్క సమస్యలు మర్చిపోయేంతగా నువ్వు నాలో ఐక్యమవుతావు తల్లి. ఇలా నువ్వు చేయగలిగితే చాలు బిడ్డ. నువ్వు నడిచే దారంతా కూడా నీకు పూలబాట వేస్తాను. నీ బాధను మొత్తం కూడా నువ్వు దాటి చేరాల్సిన స్థలానికి నువ్వు చేరుకునేలా చేస్తాను తల్లి. అప్పుడు నీకు ఆ దారి చాలా ఆనందాన్ని ఇస్తుందమ్మా. నువ్వు ఆశ్చర్యపోయేంత అందంగా నీ దారిని మారుస్తాను బిడ్డ. అప్పుడు నువ్వే అంటావు, బాబా, నేను నడిచిన దారి ఎంతో అందంగా ఉందని, ఉత్సాహంగా నీ దారిలో నేను నడవగలిగాను తండ్రి అని నువ్వే అంటావు బిడ్డ. జీవితం అనేది ఆనందంగా జీవించడానికి తప్ప ఏడుస్తూ కూర్చోడానికి కాదమ్మా. కాబట్టి నీ జీవితాన్ని ఆనందంగా మార్చుకో, లేకపోతే నీ జీవితాన్ని అలవాటు చేసుకో. అప్పుడు నువ్వు తప్పకుండా ఆనందంగా ఉంటావు. మనుషుల్లో కొందరు చనిపోవడానికి ఇష్టపడతారు, మరికొందరు జీవితాన్ని ఆనందంగా జీవించడానికి ఇష్టపడతారు. కాబట్టి బిడ్డ, నువ్వు కూడా ఆనందంగా జీవించాలి. నువ్వు ఈ సాయి బిడ్డవు తల్లి. నువ్వు ఏడవడానికి నువ్వు పుట్టలేదు, ఆనందంగా జీవించడానికి మాత్రమే నువ్వు పుట్టావు తల్లి. జీవితాన్ని శాసించడానికి నువ్వు పుట్టావు. నీ చుట్టూ ఉన్నవారు ఏమన్నా సరే నువ్వు పట్టించుకోకమ్మా. ఎందుకంటే వారు చెప్పినట్టే నీ జీవితం మారదు కదా. నీ తండ్రి రాసినట్టే నీ జీవితం మారుతుంది. నీకు ఇచ్చే సలహాలు వారికి జీవితమే వారికి తెలియదమ్మా. మరి నీ జీవితం గురించి ఎలా చెప్తారు చెప్పు. ఈ చిన్న మాట గుర్తుంచుకుంటే నువ్వు చాలు. నువ్వు ఎప్పుడు కూడా బాధపడవు. చెప్పాను కదా, నీ జీవితం నీ సాయి తండ్రి చెప్పినట్టే జరుగుతుందని. నువ్వు నీ సాయి మాటలే విను. నీకంతా మంచి జరిగేలా ఈ తండ్రి చేస్తాడు బిడ్డ. నా ఈ సాయి వాక్కులు తప్పకుండా నీకు ఫలిస్తాయి.
నా మాట మీద నమ్మకం ఉంటే నువ్వు ఇక ఎప్పుడు కూడా దిగులు పడద్దు. ఇక నువ్వు దేని గురించి కూడా అనవసరంగా ఆలోచించుకో. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా, ఇవి నీకు ఊరికే చెప్పడం లేదు బిడ్డ. నీకోసం చెప్తున్న ఈ సాయి మాటలు ఇవి. నీ తండ్రి నీకోసం చెప్తున్నారు. ఈ మాటలు నువ్వు నమ్మితే ఆనందంగా నిద్రించు. నువ్వు ఇదివరకు వినడం లేదు బిడ్డ. నువ్వు వినాలని నేను చెప్పాను కాబట్టే నువ్వు వింటున్నావు. కాబట్టి ఇది కేవలం నా బిడ్డ కోసం నేను పంపిస్తున్న సందేశం. నువ్వు వినాలని నేను రాసిపెట్టి మరీ పంపిస్తున్న సందేశం బిడ్డ. ధైర్యంగా ఉండు. చిరునవ్వుతో నీ ఉదయాన్ని ప్రారంభించు. ఇక నువ్వు ఎప్పుడు కూడా బాధపడవద్దమ్మా. ఇన్ని రోజులు నువ్వు కష్టపడింది ఒక వంతు మాత్రమే. రాబోయే సంతోషం కనుక నువ్వు చూస్తే ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టం అంతా కూడా నీళ్ళల్లా కరిగిపోతుంది. ఇంతవరకు నువ్వు అనుభవించిన కష్టాలు ఏ కర్మఫలమైతే అనుభవించావో అవన్నీ కూడా దూరం కాబోతున్నాయి బిడ్డ. ప్రతి క్షణం కూడా నువ్వు శ్రద్ధ సబురుతోనే బతికావు. ఇంతవరకు నేను చెప్పిన విధంగానే నడుచుకుంటూ వచ్చావు. ఎంతటి కష్టం వచ్చినా సరే ఓపికతో ఎదురు చూస్తూనే ఉన్నావు. ఒక్కొక్కసారి తెలియకుండా నీలో నువ్వే కుమిలిపోయి కన్నీరు కారుస్తున్నావు తల్లి. నువ్వు నా మీద నమ్మకం పెట్టావు. ఇక నువ్వు ఆనందాన్ని తప్పకుండా చూస్తావు బిడ్డ. ఇక నీ జీవితం దీనితోనే అయిపోయిందని, ఇంకా నీ జీవితంలో సాధించాల్సిన నువ్వు చూడాల్సిన సంతోషాలు కూడా ఎన్నో ఉన్నాయి తల్లి. అవి నీకు తెలియదు. నీకోసం నేను నీ జీవితాన్ని చాలా అద్భుతంగా రాసి ఉంచానమ్మా. అద్భుతమైన భవిష్యత్తు నీకోసం ఎదురు చూస్తూ ఉంది. నీ బాధల్ని, నీ సంతోషాన్ని పంచుకోవడానికి నమ్మకమైన వ్యక్తి ఎవరూ లేరని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. నీ బాధ తప్పు కాదమ్మా. నువ్వు ఒక పని చెయ్యాలా వద్దా అన్న సందేహంలో ఉన్నప్పుడు నువ్వు ఇది చెయ్యు అది చెయ్యకని చెప్పడానికి ఎవరూ లేరని బాధపడుతూ ఉన్నావు కదా. నీ బాధంతా నాకు తెలుసు తల్లి. నీ కష్టమంతా పోగొట్టడానికి నీ బాబాను నీ దగ్గరికి వచ్చి ఈ తీపి వార్త నీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ తీపి వార్త ఏమిటో తెలుసా? నువ్వు పడుతున్న కష్టాలు తీర్చేందుకు నేను ఒక వ్యక్తిని నీ దగ్గరికి పంపిస్తున్నాను. అతను నీ దగ్గర చేరుకుంటాడమ్మా. నీతో పాటే నీ చుట్టూ ఉంటారు. అది ఎవరు అనేది కాస్త గమనిస్తూ ఉండు. నేను పంపే అంటే అదే నీ ఆలోచనలు అర్థం చేసుకుంటారు తల్లి. ఆ వ్యక్తి నీకు తెలిసిన వెంటనే అతని మాటలు అర్థం చేసుకొని వారి మాటకి విలువనివ్వు. ఒకవేళ ఆ వ్యక్తి మాటలు లెక్క చేయని సందర్భంలో వారు నీకు దూరం అవుతారు బిడ్డ. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నువ్వు నా మాటలు ఎలా అయితే వింటున్నావో ఆ వారి మాటలు కూడా అలాగే వినాలమ్మా. ఇక నువ్వు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా బాధపడవద్దు. ఎవ్వరి ముందు కూడా తల వంచకూడదమ్మా. అలాంటి పరిస్థితి నీకు రానివ్వను. కొంచెం శ్రద్ధ సబురితో ఉండు. అన్నీ కూడా నేను చక్కబెడతాను. మంచి మనసున్న నా బిడ్డకి ఎప్పుడు కూడా మంచి చేస్తానమ్మా. పరిస్థితులన్నీ వాళ్ళకి అనుకూలంగా మార్చి అత్యంత ఉన్నతమైన శిఖరాలు అందుకునేలా చేస్తాను. అది నువ్వు ఎప్పుడు కూడా బాధపడవద్దు బిడ్డ. నీ సాయి తండ్రి ఉన్నాడు కదా, నీ సాయి తండ్రి మీద భారం వేసి నిశ్చింతగా ఉండు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.